తపస్సు అనుకోనండి, లేదా ఏకాంతానికి వెళ్ళాడు అనుకోనండి. ఎట్టకీలకి ఒంటరిగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక ఆయన ఈయన్ని దర్శించాడు. ఈయన అడిగాడు, మహానుభావా ఎవరు నీవు అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, సత్యము అంతరించిపోయేటప్పుడు నేను సత్యమై పుడతాను అని సాక్ష్యం ఇచ్చాడు. అది ఎక్కడ ఉంది అంటే ఓల్డ్ ఫింటు భవిష్య మహాపురాణంలో శాలవాక చక్రవర్తి ఆ మాటలని భవిష్య మహాపురాణంలో శాలవాకనుడు అనుగ్రహించాడు. తర్వాత స్వామి వివేకానందుడు కూడా ఒక సాక్ష్యం, నేను గనక పాలిస్తీనాలో యేసు ప్రభు ఉన్న రోజుల్లో నేను పుట్టి ఉన్నట్లయితే, అయితే ఆ రోజుల్లో యేసు ప్రభు వారు పాలిస్తీనాలో ఉన్నప్పుడు నేను గనక పుట్టి ఉంటే, నాకు ఊహ తెలిసి ఉంటే తప్పకుండా యేసు ప్రభు వారిని ఎలాగ నేను ఆయన పాదాలు నేను కడిగేవాడిని అంటే, నా రుధిరధారలతో కడిగేవాడిని, అంటే నా రక్తముతో యేసు ప్రభు పాదాలని కడిగేవాడిని. అంటే రక్తము సిందిస్తే చనిపోతారు కదా, చనిపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే అని స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత గౌతమ బుద్ధుడు శిష్యులు అడిగారు, మేము ఇన్నాళ్ళు నిన్నే వెంబడించాము, ఇన్నాళ్ళు మేము నిన్నే మరి నువ్వు చెప్పిన మాటలనే అంగీకరించి మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము, మరి ఎలాగ పరిస్థితి అని అడిగినప్పుడు గౌతమ బుద్ధుడు ఒక సందేశం ఒక మెసేజ్ తన శిష్యులకి తెలియజేశాడు. ఏంటి ఆ యొక్క పరిస్థితి ఏంటి, ఆ వివరణ ఏంటి అని అడిగారా? ఏమీ లేదండి. గౌతమ బుద్ధుడు అన్నాడు, నేను వెళ్ళిన 500 సంవత్సరాలకి భూమధ్య పొరమున మెస్సయ్య అనే నామం అనగా మెస్సయ్య అనగా యేసు ఆ రక్షకుడు ఉదయిస్తాడు, ఆ రక్షకుడు పుడతాడు, ఆయనని మీరు ఆరాధించవచ్చు, ఆయనని మీరు దేవుడిని స్వీకరించవచ్చు, ఆయనే లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. ఒక మాటలో చెప్పాలి అంటే గౌతమ బుద్ధుడు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళిన 500 సంవత్సరాలకి భూమధ్య పొరమున దేశాలన్నిటికీ సెంటర్ భాగము పాలిస్తీనా, అక్కడ మెస్సయ్య అనే రక్షకుడు ఉదయిస్తాడు అని స్పష్టంగా శిష్యులకి తెలియజేసి గౌతమ బుద్ధుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇలాగా మనకు ముందున్న భక్తులు నానా విధాలుగా ప్రయత్నించి, నానా విధాలుగా దేవుణ్ణి వెతికి, ఆఖరికి వారు తెలుసుకున్న సత్యం ఏంటంటే యేసు ప్రభు వారి గురించే వారు తెలియజేశారు. ఇది వెరగని కొద్దిమంది, అంటే శాలువాక చక్రవర్తి కంటే గొప్పవారు కాదు, స్వామి వివేకానందు కంటే గొప్పవారు కాదు, మరి గౌతమ బుద్ధుడి కంటే గొప్పవారు కాదు. ఇప్పుడు ఉన్న ఈ చిన్నజీరు స్వామి అయినా సరే, రాధామనోహర్ దాస్ అయినా సరే, మరి కొద్దిమంది ఈ బోకరైన కరుణాకరు, సుగుణ, లలిత కుమారు, వీరు మతాల మధ్య చిచ్చు పెడతానికి ఏమన్నా భక్తిలో సారాంశం ఉంటే, భక్తిలో శక్తి ఉంటే ప్రకటించుకోవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారముగా మతశిష్య స్వతంత్ర హక్కులు కలిగించబడ్డాయి రాజ్యాంగంలో. కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి రాజ్యాంగంలో మానవ హక్కులని కలిగిస్తే, ఈరోజు ఆ హక్కులని ఉల్లంఘిస్తూ ఇటీవల ఒక కోర్టు తీర్పిచ్చింది. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో నిజంగా వచ్చినవన్నీ కూడా కేసు వాయిదాలు వేస్తూ కొట్టివేస్తూ వచ్చింది. కానీ
ఇదేమి చిత్రమో వెంటనే ఆ బిల్లుని నిర్ధారణ చేయటము, ఎస్టీలు హోదా, ఎస్టీల్లో ఉన్నవారు మరి ఇంకొక దాంట్లోకి పోతే మరి మతం మారిపోతే వారికి వస్తున్న హక్కులు కోల్పోతారు. ఇదే జడ్జిమెంటో ఇదేమో ఆ జడ్జిమెంటో అర్థం కాని పరిస్థితి. నేనంటాను, మానవ హక్కులని అసలుకి మనుషులే లేకపోతే కోర్టులు ఉంటాయా? మనుషులు ఉంటేనే కదా, కోర్టు ఉంటేనే కదా ఆ కోర్టును పరిపాలించడానికి గవర్నమెంట్ కావాలి. అసలుకి మానవత్వమే నశించిపోతూ ఉంటే, మనుషులే నశించిపోతూ ఉంటే ఏమండి, ఇప్పుడు పబ్లిక్ ఉండాలి, ప్రజలు ఉంటేనే కదా మంత్రివర్యులు పరిపాలించిన ఎమ్మెల్యేసీ కానీ ఎంపీలు కానీ మరి పోలీసు అధికారులు